3వ వాక్యాన్ని చదువుతాం. యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. ప్రభుకి ఒకసారి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని ప్రజలారా, మీకు ఈ పాఠాన్ని గత నెల నుంచి చెప్తున్నాను. గత ఆగస్టు మాసం నుంచి మీకు చెప్తున్నాను. మొదటి అనుభవాలు తామారును గురించి, రెండవ అనుభవం అబ్షలోముల గురించి, గత వారము యోవాబుల గురించి చెప్తూ వస్తున్నాను. గుర్తున్నాను, ఒకసారి అడుగు చెప్పండి. గుర్తుందా? ఇప్పుడు 3వ విషయం, వ్యర్థమైన దానిని గురించి మనసు పెట్టక అన్న దాని గురించి చెప్పాను. తర్వాత కపటముగా ప్రమాణము చేయక. ఈరోజు 3వ అనుభవం, యెహోవా పర్వతము అనగా కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యములో గమనించండి. నేను స్థాపించే ఈ పర్వతం ఏమని రాశాడంటే, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. హల్లెలూయా. నా పర్వతమైన, నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. ఎవరు ఆయనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-2 వాక్యాలు ఒకసారి చదవగలిగితే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రము ఇకలే. మరియు నేను నూతనమైన యెరూషలేమును, పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చదవబడిన వాక్యాన్ని గమనించినట్లయితే యెహోవా పరిశుద్ధ పర్వతము అంటే సియోను అని. సియోనులో ఎవరున్నారు? మొదటి భూమి, మొదటి ఆకాశము గతించిపోతాది. ఈ భూమికి మనకు ఉండదు. పంచభూతములు మహావేంద్రముతులైపోతాయి. పంచభూతాలలో నుంచి వేదము పుట్టింది. స్తోత్రం కలుగును గాక. పంచభూతాలలో నుంచి ఏం పుట్టింది? వేదం పుట్టింది. హల్లెలూయా. వేదమును చదవాలంటే జడ్జ్యం ఉండాలి, నేర్చుకోవాలంటే. అవునక జడ్జ్యం లేకపోతే నేర్చుకునేదానికి లేదు. హల్లెలూయా. ఎందుకనంటే ఆ రామాయణంలో శంభూకుడు అని ఒకడున్నాడు. వాడు మంత్రాలు చదివి పరలోకానికి శరీరంతో వెళ్ళిపోవాలి దేవుని రాజ్యంలో కంటే, నారదవాడు వాళ్ళు వీళ్ళు వెళ్ళి రాముడికి చెప్పి వాడు తలని ఛేదింపు చేస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప చరిత్ర. హల్లెలూయా. ఏంటి కారణం అంటే, శూద్రులు ఎక్కడికి వెళ్ళకూడదు? దేవుని రాజ్యంలోనికి వెళ్ళకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. దీన్ని పట్టుకొని ఇంకా మనం లాంటి ఎందరో అమాయక ప్రజలు
ఏలాడుతున్నారు. గమనించండి, పోరాటాలు చేసి ఆరాటాలతో రామ మందిరం కట్టించగలవేవో కానీ, రాయికి రాయికి పేర్చి నీ కానుకు వేయగలవేవో కానీ, నువ్వు శ్రమ పడవేవోగా కలవ కానీ, కత్తులు బట్టి యుద్ధం చేయగలవు కానీ, ఆ రామ మందిరంలో ఒకరోజు కూడా పూజ చేయగలవు. చేయగలవా? ఎందుకని? శూద్రులు చెప్పండి, పూజ చేయకూడదు. హల్లెలూయా. శంభుకుని యొక్క తలని నరికేసేసాడు. మీరు చదువుకుంటే చదివిన దేవుడికి మహిమ కలుగుతుందా? పురాణాలను గురించి నేను వెళ్ళట్లేదు, యేసయ్య సుచరిత్ర గురించి చెప్తూ కాస్త ఎందుకో చెప్పాలనిపిస్తే చెప్తాను. స్తోత్రం ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క ఉపదేశాన్ని కాస్త లోతుగా మనం చూస్తే, మొదటి భూమి కనపడదు, మొదటి ఆకాశము కనపడదు, నూతన భూమి నూతన ఆకాశము కనపడుతుంది. బాగా గమనించండి, పెళ్లి కుమార్తె వలె సిద్ధపడిన సంఘం ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు వెళుతుంటే ఆయన తన రాజ్యముతో తన మహిమతో పరలోకము నుంచి దిగి వస్తున్నాడు. ఈ ప్రశస్తమైన సమయంలో జ్ఞాపకము చేసుకోవాల్సిన విషయం, దేవుని నడిపింపుని ఎదుగో మనము ఆలోచింప చేయవలసిన విషయం ఏంటంటే, ఆ నిలిచి ఉండేది నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణం, తర్వాత నిత్య సియోను. సియోనులో గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు పరిపాలన చేస్తారు. ఆ పరిపాలన అనుభవంలోనికి మనం వెళ్ళాలి అంటే ఈ భూమి మీద మనకు కొన్ని క్రియలు కావాలి. అవే చెప్తున్నా. ఎలాంటి క్రియలు అంటే, మహాదేవుడు మహా కృప కలిగినటువంటి మన ప్రభువు పాపమనేని వాడు పరిశుద్ధుడై ఉండి పాపులలో చేరక పాపులని ప్రేమించి పాపాన్ని సహించి పాపముని తొలగించి మరణములను విలిచి ముట్లేంజేడుగా తిరిగి లేసిన ఆ దేవుడుండే ఆ సియోను పర్వతం మీదకి మనం ఎక్కాలంటే భూమి మీద వ్యర్థమైన దాని యందు మనస్సు ఉంచుకోవడం. రెండవదిగా అంటాడు, కపటముగా ప్రమాణము చేయకూడదు. ఈ రోజున నిర్దోషమైన జీవితం. ఆ పర్వతంలోనికి వెళ్ళాలంటే భూమి మీద బ్రతుకుతున్న నీవు అంటున్నాడు, పెళ్లి కుమార్తె అలంకరింపబడినట్లు. ఆశ్చర్యమే అయిన సంగతి మీకు చెప్తా. ఎవరికైనా పెళ్లి అనుకోండి, తల్లి ఇంటి నుంచి కదిలేటప్పుడు అమ్మను పట్టుకుని ఆడుస్తారు. స్తోత్రం కలుగును గాక. లేదా దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, అక్కను పట్టుకుని ఆడుస్తుంది, చెల్లిని పట్టుకుని ఆడుస్తుంది, అన్నను పట్టుకుని ఆడుస్తుంది, పెదనాన్న చిన్నాన్న. ఒకరోజు కూడా వాళ్ళు కూడి పెట్టుండ్రు, పడు పెట్టుండ్రు, వాళ్ళని పట్టుకుని కూడా ఆడుస్తారు. కారు ఎక్కిన తర్వాత విడిది గదిలో నుంచి పెళ్లి పందిరిలోకి తీసుకెళ్ళినప్పుడు గమనించండి, పెదాలకు లిప్టింగ్ పెట్టిపోతే ఒప్పుకుంటుందా? గమనించండి, ఏడుపులు పెళ్లి పందిరిలో చెప్పలేదు. అంటే అర్థం ఏంటంటే ఆ ఆనందం వేరు. మామూలుగా ఇంటిలో మామూలు టైంలో ఇంట్లో ఏడ్చిందంటే 7-8 రోజులు అన్నమే లేదు, ఎంత బతులాండి. కానీ ఈ ఏడుపు వేరు, ఆ ఏడుపు వేరు. ఒక పక్క ఏడుపున్న వీళ్ళందరినీ దూరపరచబెడుతున్నామని ఒక కొత్త జీవితం ఏర్పరచబడుతున్న సంతోషం. పరలోకంలో కూడా దేవుని నివాసము ప్రజలతో ఉంటుంది అంట. హల్లెలూయా. వారు ఆయనకు ప్రజలై ఉంటారట. దుఃఖము లేదు, వేదన లేదు, కన్నీరు లేదు, నిట్టూర్పు లేదు. గమనించండి, సమాధాన సంబంధమైన రాజ్యమని దేవుని వాక్యంలో సెలవిస్తారు. అయితే ఇప్పుడు నిర్దోషమైన దైవజనుడైన పౌలు ఒక చక్కటి మాట్లాడాడు. అపొస్తలుల కార్యం 24వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుతాను. దైవజనుడైన పౌలు ఒక చక్కటి మాట చెప్తాడు. అపొస్తలుల కార్యం, ఈ దినమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ
నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. హల్లెలూయా. రెండు చేతులతో ఒకసారి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఒకసారి రెండు చేతులు ఎత్తి చెప్పమను. నేను కూడా చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? భక్తుడైన పౌలు అంటున్నాడు, నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలని అభ్యాసము చేస్తున్నాను. ఏం చేస్తున్నాడట? లేదంటే అభ్యాసం అంటే అలవర్చుకుంటున్నాను, లేదంటే తాపత్రయపడుతున్నాను. ఇంకా చెప్పాలంటే దాని కొరకై ఇదిగో బహు విధముల ఎలా నేను నిర్దోషమైన వ్యక్తిగా మార్చబడాలో దాని కొరకై పాటుపడుతున్నాను. ఎన్ని శ్రమలైనా ఎన్ని నిందలైనా అనుభవించుటకు సంసిద్ధం. పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. నీవు దేవుని దృష్టిలో నిర్దోషమేనా? నీవు మనుషుల దృష్టిలో నిర్దోషమేనా? చాలా మంది అంటారు, మనుషులు నన్ను ఏం అనుకున్నా పర్వాలేదు, నేను చేసేది అంతా దేవునికి తెలుసు. హల్లెలూయా. నా గురించి ఇదిగో దేవునికి బాగా తెలుసు. ఈ మనుషులను చూసుకుంటూ వెళ్తే ముందుకు వెళ్ళలేం. అందుకని నేను దేవునికే నిర్దోషిని అని అనడము తగదు. ఎందుకు చెప్తున్నానంటే వాక్యము అలా ఒప్పుకోవట్లేదు. గమనించండి, ఇదిగో వాక్యము అలా సెలవివ్వట్లేదు. ఎందుకనంటే మనుషులు పలుమార్లు నీవు దోషం లేని వ్యక్తిగా ఉన్నా ఒక్కొక్కసారి మనుషులు నీ మీద నిందారోపణ చేయగలరు. నీవు దోషము గలవాడు అని చెప్పగలరు, నీవు మంచివాడు కాదు అని చెప్పగలడు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి మనము నిర్దోషిగా కనపడాలంటే దేవునికి. అందుకని భక్తుడు అంటున్నాడు, నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను నా మనస్సాక్షి నిర్దోషిగా ఉండాలని అభ్యాసం చేస్తున్నాను. ఎందుకనంటే అభ్యాసం చేయకపోతే సియోనుపురమైనటువంటి ఆ కొండ మీదకి, ఆ పర్వతం మీదకి యేసయ్యతో కలిసి యుగయుగములు ఉండుటకై వెళ్ళలేము. వెళ్ళాలి అంటే నిర్దోషమైన మనస్సు మనకు కావాలి. రోమీయులకు రాసిన పత్రిక భక్తుడైన పౌలు, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యములో ఒక చక్కటి మాట రాసి ఉంటాడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట. ఈ రోజున నీవు దేవుని చేత నిర్దోషివి అని పిలువబడితే నిర్దోషి యొక్క అనుభవాలు, క్రియలు నీలో ఉంటే నీవు ఆ పర్వతమునకి ఎక్కుతావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు, ఒకసారి చదువుతారా? సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 25వ వాక్యంలో దావీదు అంటాడు, కొంచెం రెఫరెన్స్ ఎక్కువ చెప్తున్నట్టు అనిపిస్తుంది, చదవండి. కావున నేను నిర్దోషినై ఉండుట
యెహోవా చూచెను. చాలండి. యెహోవా లేదంటే ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. వాడు సియోను పర్వతంలో లేదంటే సియోను కొండలో, యెహోవా పర్వతం అనబడిన సియోను కొండలో నిత్యము దేవునితో సహవాసము చేయగలడు. భక్తుడైన దావీదు పాడుతున్నాడు. ఏమని పాడుతున్నాడు? నేను చెప్పండి, నేను చదువమ్మా. ఎవరి చేత? ఏంటమ్మా స్పష్టంగా చదవండి. నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. ఎవరు చూశాడు? ఎవరు నిర్దోషి అయి ఉన్నాడట? ఈ పాట ఎవరు పాడుకున్నారంటే ఇది అలంకార ప్రాయముగా పాటగా పాడినటువంటి కీర్తన. కీర్తన గ్రంథంలో కూడా ఇదే మాటలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. ప్రైజ్ ది లార్డ్. దావీదు నిర్దోషి. దావీదు అంతకు వర్ధిల్లాడు. రాజ్య విషయంలో వర్ధిల్లాడు, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాడు, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాడు. ఘనత ప్రభావములు మహిమలు దేవుని ద్వారా ఇదిగో దావీదు పొందుకొని ఉన్నాడు. కారణం ఏంటో చెప్పనా? అతడు నిర్దోషి అయి ఉన్నాడు. హల్లెలూయా. దోషము లేనివాడు, కపటము లేనివాడు. ప్రియులారా గమనించండి, ఇక వ్యర్థమైన అనుభవాలతో లేనివాడు ఖచ్చితంగా యేసయ్యతో ఆ పర్వతం మీద, పరిశుద్ధ పర్వతం మీద సియోనులో ఉంచబడతారు. ఈ భూమి మీద ఉన్న విపత్తులన్నీ కాలిపోతాయి ఒక రోజుకి. ప్రియులారా, దేవుని రాజ్యము నిత్యము నిలుస్తుంది. ఆ నిలవబడే రాజ్యంలోనికి వెళ్ళాలంటే నిర్దోషిగా మార్చబడాలి. దావీదు ఎలా నిర్దోషి అయ్యాడు దేవుని దృష్టిలో? దావీదు ఎలా కనపడ్డాడు దేవునికి? దేవుడు చూసినప్పుడు నిర్దోషిగా దేవుని దృష్టిలో దావీదు కనపడుతున్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను చూస్తే నీవు నిర్దోషివా, దోషివా? అలాగే అమ్మ ఫోన్లు ఉంటే సైలెంట్ లేదా స్విచ్ ఆఫ్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 9వ వాక్యాన్ని ప్రథమంగా చదువుదాం. దావీదు నీవు అతనిని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? చాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బాగా చరిత్ర చెప్తాను, జాగ్రత్తగా వినండి. దావీదు సౌలు యొక్క రాజ్యములో ఒక పని చేసేవాడు. ఏ పని అంటే ఆయుధములు మోయువాడు. తరువాత గొల్యాతును చంపి రాజ్యములో సగ భాగానికి రాజయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ గొల్యాతును చంపిన వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను, నా రాజ్యంలో అర్ధ రాజ్యాన్ని ఇస్తానని ప్రకటన అయితే చేశాడు. కానీ సౌలు మొదటి పని అయితే చేశాడు. హల్లెలూయా. ఏ పని? కూతురునిచ్చి పెళ్లి చేశాడు. పిల్లనిచ్చాడు కదా, రాజ్యాన్ని ఎప్పుడు అడగల. హల్లెలూయా. మర్చిపోయాడో ఏంటో నాకు తెలియదు. మీరన్నా చెప్పండి గుర్తు చేసి. దేవునికి స్తోత్రం. మామా రాజ్యం ఇస్తానన్నావు, రాజ్యం ఏంటి అడిగాడా? అడగలా. అయితే ప్రజలు కీర్తన పాడుతున్నారు,
సౌలు 1000 కొలది మంది శత్రువులను చంపును, దావీదు 10,000 కొలది మంది శత్రువులను చంపునని గళమెత్తి ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన పడగా సౌలు సూపు విషము సూపు అయిపోయింది దావీదు వైపుకి. అందుకని దావీదు అనువాడు రాజ్యంలో ఉంటే మన దేశానికి, మన రాజ్యానికి క్షేమము కాదు, సౌఖ్యము కాదు అని దావీదుని చంపాలని ప్రియులారా గమనించండి. సౌలు ఈట తీసి పలుమార్లు విసిరాడు, దావీదుకి తగల. ఒకరోజు సౌలు సైన్యాధిపతి, ఆయన పేరేంటో గత వారం చెప్పాను. సౌలు రాజు యొక్క సైన్యాధిపతి పేరు చెప్పరే, అబ్నేరు. గమనించండి, అబ్నేరు. వీరిరువురు దావీదును తరుముతూ ఒక చోటుకు వెళ్ళేదానికి అలసిపోయి ఆ గుహలో నిద్రపోతూ ఉన్నారు. ఎమ్మటే ఆ గుహలోనికి దావీదుతో కూడా అబీషై ఆ గుహలోనికి వెళ్ళారు. దావీదుతో కూడా అబీషై ఆ గుహలోనికి వెళ్ళారు. వెళితే అక్కడున్న కొన్ని వస్తువులు, ప్రామాణికమైన వస్తువు, నీళ్ల గుడ్డి, ఈటె, జీపు అరణ్యం అంటారు. జీపు అరణ్యంలో జరిగిన సంభవం. నీళ్ల గుడ్డే, ఈటె ఇవన్నీ తీసుకుని రాజుని చంపక, రాజుతో ఉన్న అబ్నేరుని చంపక దావీదు వస్తూ ఉంటే అబీషై అంటాడు, రాజా దావీదు, ఇదిగో ఈ ఈటితో ఈ సౌలుని అలా పొడిచి చంపుతా, ఇక మనకు ఈ బాధలే ఉండవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతకాలం అండి అప్పుడు దేవుడు ఒక బస్తా వేస్తే చెప్పరా. హల్లెలూయా. కృషితో నాస్తి దుర్భిక్షం, శపతో నాస్తి పాతకం, మౌనీన కలహము నాస్తి జాగ్రత్తతో భయమని చెప్పాడు. స్తోత్రం కలుగుగా. అప్పుడప్పుడు ఇలాంటి పద్యాలు కూడా నేర్చుకోవడం మంచిది అనుకుంటా. స్తోత్రం అన్నది చెప్పరే. నాకు కాస్త మీరు హుషారుగా ఉంటే కాస్త హుషారుగా వెళ్తాను. బయట ఏమో చల్లగా ఉంది, మీరన్నా వేడిగా ఉంటే చేతులు ఎత్తేనా చెప్పండి. హల్లెలూయా. ఏదైనా మధ్యలో పాటలు పాడదాం అంటే వాడు కిరీటి మానేసాడు, ఈడు తబలా పెట్టట్లేదు. స్తోత్రం అన్నది చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే నేను పాడకూడదు అన్నది వాళ్ళకి లక్ష్యం. స్తోత్రం అన్నది చెప్పండి. ప్రియులారా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ జీపు అరణ్యంలో జరిగిన సంభవాన్ని చూస్తే అబీషై అంటాడు, ఎందుకయ్యా ఈ శ్రమలో? ఎన్ని మార్లు ఈ సౌలు చేతుల నుంచి మనం తప్పించుకోవాలి, ఎన్ని మార్లు మనం అరణ్యంలో తిరగాలి, ఎన్ని మార్లు గుహంలో ఉండాలి. ఇదిగో ఛాన్స్, ఈటే నాకు సెలవిస్తే ఈ ఈటితో ఇదిగో సౌలుని పొడుస్తా. ఇక ఈ శ్రమే మనకు, ఇక ఈ శోధన ఇతడితో ఆగిపోద్ది. అందుకు దావీదు అంటాడు, రే అబీషై, నీకు ఒక ఉపదేశాన్ని చెప్తాను విను, నీకు ఒక మంచి మాట చెప్తాను విను. యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని చంపి దేవుని దృష్టిలో నిర్దోషి అగుట అసాధ్యము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరచండి. హల్లెలూయా. గమనించండి, శత్రువుగా దావీదుని తరుముతున్న సౌలు దావీదు చేతికి చిక్కాడు. దావీదు చంపట్లేదు. కారణం ఏంటి? సౌలు క్రియలను చూడలేదు. హల్లెలూయా. సౌలు యొక్క దుష్టత్వాన్ని చూడలేదు, సౌలు యొక్క దుర్మార్గతను చూడలేదు. సౌలు మొదటగా దేవుని దగ్గర పొందిన అభిషేకాన్ని చూస్తున్నాడు. నువ్వు చూడాల్సింది ఎదుటి వాణిలో లోపాలు కాదు. స్తోత్రం కలుగును గాక. ఏం చూడాలి? వాడు చేస్తున్న భక్తి, వాడిలో ఉన్న అభిషేకం.
వాడిలో ఉన్న తపన, వాడిలో ఉన్న ఆరాటం దేవుని కొరకై, దేవుని అభిషేకము పొంది ఇదిగో దేవునితో ఉన్న అనుబంధాన్ని చూడాలి. అంతేగాని వాడి చెడు క్రియలను చూడకూడదు. అందుకని వాక్యం అంటది, ప్రేమ అనేక దోషాలను కప్పుతాది. దావీదు ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకనే దావీదును గురించి భక్తుడు అంటాడు, ఏ భక్తుడు? సౌలు. ఏమంటున్నాడు చదవండి ఒకసారి. 25వ వాక్యం. అదే అందుకు సౌలు దావీదా, నాయనా నీవు ఆశీర్వాదము నొందుదువు గాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువు గాక. హల్లెలూయా. ఎవరంటున్నారు? చంపాలనుకొని వచ్చిన వాడు చంపింపబడుటకు చేస్తున్నా, చంపబడాలనుకున్నవాడు చంపలేదు. మీకు అర్థమయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చంపాలనుకుని వచ్చిన వాడు చంపబడుటకు అవకాశం కలిగింది. చంపబడాలనుకున్నవాడు చంపలేదు. హల్లెలూయా. మీకు అర్థమైందో లేదు. సౌలు దావీదుని చంపాలని వచ్చాడు, కానీ ఇతడు చంపబడుటకు దావీదుకి అవకాశం వచ్చింది. దావీదు చంపట్లేదు. కారణం ఏంటంటే సౌలు యొక్క చెడు గుణాలను చూడక సౌలు పొందిన అభిషేకాన్ని చూశాడు. హల్లెలూయా. అతడు అభిషేకము పొందినవాడు కనుక అతడిని చంపితే ఇక నా జీవితంలో నిర్దోషి అని పేరు నాకు రాదు. ప్రియులారా, అందుకనే శత్రువులని, హల్లెలూయా, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నది చేసి శత్రువును ప్రేమించుమన్నా నిర్దోషి అని దేవుని చేత ఎంచుమన్నా అని పాడుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో శత్రువు అంటాడు. అందుకనే మీరు విన్నారో లేదో భవదీయుడు అన్న పాటలో ఈ పదాన్ని పెట్టాను. నీ చేతయే పరచబడిన వారు ఏలుదురు సింహాసనములను. పాడాలి. నీ చేతయే పరచబడిన వారు ఏలుదురు సింహాసనములను. దావీదుని శత్రువుగా చూసిన సౌలు అంటాడు, నాయనా. ఏమంటున్నాడు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నాయనా దావీదు, నీవు ఆశీర్వాదమును నొందుదువుగా. ఇప్పుడు దాకా ఏమంటున్నాడు? దావీదు కనపడితే పడతాను. ఏమంటున్నాడు? దావీదు కనపడితే చంపేస్తాను అన్నవాడు అంటున్నాడు, నువ్వు ఆశీర్వాదం నొందుతావయ్యా. అంత మాత్రమే కాదు, నీవు ఘనకార్యములు పూనుకొని విజయమే గాని అపజయము నీ జీవితంలో రానే రాదు. అపజయము రాదు. కాబట్టి దేవుడు చూశాడు. నువ్వు పడుకుంటా
లేచుట, కూర్చుంటా, నిద్రపోట దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ సందర్భాన్ని దేవుడు చూశాడు. చూడగానే దావీదు ఎలా కనపడుతున్నాడు దేవుని దృష్టికి? నిర్దోషి. ఇంకొక విషయాన్ని, దావీదులో ఉన్న విషయాన్ని మీకు చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యం. సకలమైన ఉపద్రవములలో నుండి 11 చదవండి. సారీ, వాడు తెచ్చిన వర్తమానమును బహుమానముగా 10వ వాక్యం నుంచి చదువుతాం. సారీ, మంచి వర్తమానము తెచ్చితినని తలంచి, మంచి వర్తమానము తెచ్చితిమని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చెనని నాకు తెలియచెప్పగా, వాడు తెచ్చిన వర్తమానములకు బహుమానముగా సిగ్లకులో నేను వానిని పట్టుకుని సంపించితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలో చొరబడి అతని మంచం మీదనే నిర్దోషియగు వాడిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషమును విచారింపకపోవుదున్నా. స్తోత్రం చెప్పండి. ఇక నేను చరిత్ర చెప్తాను. ఆ వైపు చూడండి. హల్లెలూయా. జరిగిన సంభవాన్ని చెప్తాను. ప్రియులారా, సౌలు యొక్క కుమారుడైన యోనాతాను గిల్బోవా పర్వతముల మీద మరణించారు. తరువాత రాజ్యములో రాజు యొక్క కొరత వచ్చినప్పుడు రాజుగా దావీదు పట్టాభిషేకము చేయబడ్డాడు. కాస్త వినండి, అర్థమవుతుంది. తర్వాత రాజ్యం రోజు రోజుకి ప్రబలత ఉంది. దావీదు రాజ్యం, బెన్యామీనీలు పరిపాలిస్తున్న సౌలు రాజ్యం రోజు రోజుకి దిగుజారుతుంది. తర్వాత సౌలు చచ్చిపోయిన తర్వాత సౌలు యొక్క వంశస్థులు బెన్యామీనీలకి రాజుగా సౌలు కుమారుడైన ఇష్బోషెతు ఉన్నాడు. అయితే ఇష్బోషెతు యొక్క బలం ఎవరంటే అబ్నేరు. ఇష్బోషెతు యొక్క సైన్యాధిపతిగా అబ్నేరు ఉన్నాడు. మంచి యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాడు, ధైర్యశాలి, ప్రజ్ఞా వివేకములు కలిగిన వాడు. గమనించండి, ఇప్పుడు ఇష్బోషెతు అబ్నేరుని ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడంటే, నా తండ్రి ఉపపత్నులను నువ్వు కొడతావా? ఇది నీకు తప్పు, ఇది నీకు మంచిది కాదు అంటే అబ్నేర్ అంటాడు, నేను నీకు రాజ్యాన్ని తెచ్చిపెడుతున్నాను కదా, రాజ్యాన్ని కాపాడుతున్నాను కదా, నీకు ప్రాణహాని లేకుండా నేను కాపాడుతున్నాను కదా, ఇప్పుడు నువ్వు నన్ను ఇదిగో ప్రశ్నిస్తావా అని చెప్పి అబ్నేరు మరలా దావీదు కాడికి వెళ్ళడం. దావీదు రాజ్యంలో అబ్నేరుకి ఏమైనా పదవి వస్తుందేమో అని అనుకొని యోవాబు అబ్నేరుని చంపేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇష్బోషెతుకి సైన్యాధిపతులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఒకని పేరు రేకాబు, ఒకని పేరు బయనా. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకని పేరు రేకాబు, ఒకని పేరు బయనా. వీళ్ళెవరంటే రిమ్మోని కుమారులు. మీకు అర్థమయ్యేదని చెప్తున్నాను, జాగ్రత్తగా చరిత్ర వినండి. వీరిరువురు ఇష్బోషెతుకి, రాజు అనే ఇష్బోషెతుకి సైన్యాధిపతులుగా ఉన్నారు. అయితే వీళ్ళు ఏమనుకున్నారో వారి మనసులో నాకు తెలియదు, కానీ మధ్యాహ్న కాల సమయం ముందు ఇష్బోషెతు ఇంటికి వెళ్ళారు. వెళితే
మంచం మీద పడుకొని ఉన్నాడు. వీళ్ళిద్దరూ మాయావేషం వేసుకొని మంచం మీద పడుకొని ఉన్నటువంటి నిరపరాధి నిర్దోషి అయినటువంటి ఇష్బోషెత్ యొక్క తలని నరికి ఆ తలను తీసుకొని ఎక్కడికి వచ్చారంటే దావీదు దగ్గరికి తీసుకొచ్చారు. హల్లెలూయా. వీరి ఉద్దేశం ఏంటంటే బెన్యామీనులకి ఇష్బోషెత్ రాజుగా ఉన్నాడు. వీడిని చంపేస్తే బెన్యామీనులను తీసుకువెళ్ళి దావీదు యొక్క సైన్యానికి, దావీదు యొక్క రాజ్యానికి అనుసంధానం చేసేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిచిన దాకా ఒక పార్టీలో ఉంటారు. హల్లెలూయా. గెలిచిన తర్వాత ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అభివృద్ధి, నా నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీకి కొమ్ము కాయాలి. కొమ్ము కాయాలంటే గమనించండి, పార్టీ మారాలి. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే 6 కోట్లు తీసుకున్నాడు, 7 కోట్లు చేసుకున్నారని వీళ్ళు ఒక పకారు. హల్లెలూయా. వీళ్ళు గెలిచినా చేసేది అదే చెప్పలే, వాళ్ళు గెలిచినా చేసేది అదే. పార్టీల పేర్లు ఏం చెప్పలేదు. హల్లెలూయా. అందుకే మనం ఏ పార్టీ కాదు, మన పార్టీ ఏసై పార్టీ. స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. ఈ ప్రారంభించబడ్డది బైబిల్లోనే. దుర్మార్గులు, దుష్టులు, హల్లెలూయా, అధికార కాంక్ష కలిగిన వారు. హల్లెలూయా. బాగా గమనించండి, మనం తెచ్చింది ఇప్పుడు బైబిల్లో, అవునా కాదు? గమనించండి, ఆ రోజునే ప్రారంభమైంది అధికార కాంక్ష, పదవి వ్యామోహం. బాగా గమనించండి, వీళ్ళు పదవిని పోగొట్టుకోలేక ఈ ఇష్బోషెత్ అనేవాడు ఏ రోజుకైనా దావీదు చేతిలో నుంచి ఓడిపోతాడు. అందుకని మనం ముందుగానే ఈ వేసేసి తలెత్తుకొని దావీదుకి పెడితే దావీదు మనకేం చేస్తాడు? మంచి పదవులు ఇస్తాడు. హల్లెలూయా. ఇష్బోషెతుని, బెన్యామీను యొక్క అధికారి రాజుని చంపేశారా, ఇక మీరే నా దేశంలో అధికారులు, అధిపతులు అంటారేమని తలను తీసుకొచ్చి అక్కడ పెడితే దావీదు అన్న మాట ఏంటంటే, పిల్లరా మీరు వినండి, రిమ్మోను కుమారులారా మీరు వినండి, రిమ్మోను కుమారులైన రేఖాబుయు ఇదిగో భయానాను వారులారా మీరు నా వర్తమానం వినండి. సౌలు చనిపోయినప్పుడు ఒకడు వర్తమానము తెచ్చాడు, సౌలు నేను చంపలేదు, ఫిలిస్తీన్ల చేతిలో పడి గిల్బోవ పర్వతముల మీద చచ్చాడు. ఆ వర్తమానము దావీదుకు తెలిస్తే దావీదు సంతోషిస్తాడని ఇదిగో పరిగెత్తుకుంటూ ఒకడు వచ్చి వర్తమానం చెప్తే, సౌలు చచ్చిపోయాడన్న వార్త తెచ్చిన వాడిని చంపేశాను, సౌలు కుమారుని చంపి నా యొద్దకు వచ్చిన వారిని మిమ్మల్ని చంపకపోతే ఆ దోషము నా మీదకి వస్తాను. కారణం ఏంటంటే మీరు నిరపరాధిని చంపారు, మీరు నిర్దోషి అయిన వాడిని చంపారు. పిల్లలు గమనించండి, రోమా సామ్రాజ్యము అనగా యెరూషలేము యొక్క దేశం చిన్నాభిన్నమైపోయింది, యూదులు చిన్నాభిన్నమైపోయారు. కారణం ఏంటంటే నిరపరాధైన యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసేటప్పుడు పిలాతు అంటాడు, ఈ జ్ఞానము, ఈ ఘోరము, ఈ పాపము, ఈ దోషము నా మీద, నా పిల్లకాయల మీద వండుకున్నట్లుగా నా చేతులు కడుక్కుంటున్నానని పిలాతు కడుక్కున్నాడు. కానీ యెరూషలేములో ఉన్న కాపురస్తులు ఈ జ్ఞానము, ఈ పాపము, ఈ దోషము, ఈ క్రియ మా మీద, మా పిల్లల మీద ఉండునుగా అన్నారు. అందుకని గత సంవత్సరము దాకా యెరూషలేముకి రాజధాని పిల్లలు గమనించండి ప్రకటింపబడ్డాయి. గమనించండి, ఇప్పుడు మరలా యెరూషలేము రాజధాని ఇదిగో నియమింపబడ్డాది యెరూషలేముగా, ఇశ్రాయేలు దేశానికి రాజధానిగా. అలాగే ఇదిగో అప్పుడు చెదరిపోయినటువంటి దేశం మరలా 1947 సంవత్సరం మే నెల 14వ తేదీ రాత్రి తిరిగి మరలా వాళ్ళకి స్వాతంత్రము ఏర్పరచబడ్డాది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ ఇదిగో చరిత్రతో ఆధారముగా ముడిపడి ఉంది యేసయ్య చరిత్ర. అంజూరపు చెట్టు మరలా చిగురుస్తుంది, దానికి అదే చిగురిస్తుంది. హల్లెలూయా. అప్పుడు మీరు వసంతకాలం వచ్చినదని
మీరు ఎరుగురి. హల్లెలూయా. అనగా మరలా తిరిగి యెరూషలేము యూదుల పట్టణము, ప్రపంచంలో నలుమూలలో ఉన్న యూదులు తిరిగి యెరూషలేములోనికి వెళ్ళాలి. ఇది చరిత్ర ఆధారంతో కూడినటువంటి ఉపదేశం. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని మాటలు ఇదిగో కాస్త లోతుగా మనము చూస్తే, దేవుని యొక్క మాటలను వివరణ పూర్వకంగా చూస్తే, ఇప్పుడు అంటాడు, మీరు నిర్దోషి అయిన వాడిని చంపి, అతడు మంచం మీదగా పడుకో ఉండగా, అతడు నిద్రపోతుండగా దొంగతనంగా వెళ్ళి మీరు చంపారు. ఇప్పుడు ఆ దోషం, నిర్దోషి అయిన వాడిని మీరు చంపి నా యొద్దకు వస్తే, ఇప్పుడు నేను మిమ్మల్ని చంపకపోతే నేను దేవుని దృష్టికి దోషినైపోతాను అన్నాడు. కాబట్టి వారితో చెప్తున్నాడు, వాళ్ళ మీద పడి రేఖాబియు బయానాను రిమ్మోను కుమారుడు ఇద్దరు చంపబడ్డారు. హల్లెలూయా. ప్రియులను గమనించింది, దేవుని దృష్టిలో, ప్రజల దృష్టిలో దావీదు దోషము లేని వాడుగా మార్చబడ్డాడు. అర్థమైపోయింది అందరికీ, దావీదు సౌలు కుటుంబాన్ని ద్వేషించలేదు, దూషించలేదు, అపహసించలేదు, వారి మీద పగ పెంచుకోలేదు. శత్రువులుగా వారు దావీదును చూసిన దావీదు వారిని చూడలేదు. కాబట్టి దావీదులో ఏ దోషము, హల్లెలూయా, యేసు ప్రభువుని గురించి కూడా ఏమంటున్నారు, ఈయనలో ఏ పాపము, ఈయన శిక్షించుటకు సిలువ వేయుటకు ఏదైనా పాపముగా లేదు. పిల్లలు గమనించండి. అందుకని క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు, దావీదు దేవునికి ఎలాంటి మనుషుడంట, ఇష్టానుసారమైన మనుషుడు. చాలా మంది దావీదు దేవునికి హృదయానుసారుడైన మనుషుడని చెప్తారు, కానీ బైబిల్లో అలా రాయల. దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుష్యుడు. అంటే యేసయ్య ఏ గుణాలు కలిగి ఉన్నాడో, ఏ అనుభవాలు కలిగి ఉన్నాడో, దావీదు అదే అనుభవాలు కలిగి ఉన్నాడు. నిర్దోషి అని దేవుని చేత ఎంచబడ్డాడు. పిల్లరా, ఇదిగో భక్తుడైన పౌలు అన్నాడు, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఇప్పుడు దావీదు ఏమైపోయాడంటే ధన్యుడుగా మార్చబడిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పుడు దావీదుకి ఎక్కడి నుండి అర్హత ఉంది? సియోను పర్వతమైన యేసయ్యతో ఎక్కగలిగే అర్హత ఉంది. ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. చెప్పమంటే చెప్తా, ఆపమంటే. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 32 2వ వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 32 2వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు. చాలా హల్లెలూయా. ఏమన్నాడు? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడే. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలో కూడా అదే మాట కదా. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఇప్పుడు ఈ మాట కూడా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఇంకొక వ్యక్తిని ధన్యుడిని గురించి మీకు చూపించాలనుకుంటున్నా. హల్లెలూయా. చేతులెత్తనే చెప్పండి. హల్లెలూయా. చల్లదనంలో మీరు వండిన ఏ ఆహార పదార్థాలు చల్లబడకుండా ఉండగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరో వ్యక్తి యేసయ్య పుస్తకం 18వ అధ్యాయము 19వ వాక్యంలో రాశాడు. యేసయ్య పుస్తకం 18వ అధ్యాయము
19వ వాక్యంలో రాశాడు, అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నిటినీ అనుసరించి గైకొనును గనుక అతడు ఎలా అవశ్యముగా బ్రతుకును, పాపము చేయవాడే మరణమునందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని, కుమారుని యొక్క దోష శిక్షను తండ్రి మోయడు. నీతి పరుని యొక్క నీతి ఆ నీతి పరునికే చెందును, దుష్టుని యొక్క దుష్టత్వము ఆ దుష్టునికి చెందును. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, ఇక్కడ రాయబడిన ప్రియులారా, పాపము చేయవాడు మరణమునందును. పాపము చేయవాడు, గమనించండి, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయలేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీ నీతిని బట్టి నీతి నీకే వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆల్రెడీ మనందరి కొరకు ఒక ప్రభు చనిపోయాడు. ఇప్పుడు నీ నీతి నిన్ను బ్రతికిస్తుంది, నీ దోషం నిన్ను చంపుతుంది. నీ నిర్దోషవంతమైన జీవితం నిన్ను మరణకరమైనటువంటి అనుభవాల్లో నుంచి కూడా లేవనెత్తుతుంది. ప్రైజ్ ది లార్డ్. పూర్తిగా వివరించే సమయం లేదు కాబట్టి గుర్తు చేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుదాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడింది గనుక ఆయన తన దూతని పంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానియేలు ఏమంటున్నాడు? బాగా గమనించండి. దానియేలు దర్యావేషు యొక్క పరిపాలనలో 120 మంది ముఖ్యులుగా ఉంటే వారిలో 3 ప్రాముఖ్యమైన పదవులో ఉన్నారు. వారిలో ప్రథముడు దానియేలు. దానియేలుకున్న ఆచారం ఏంటంటే ప్రార్థన చేసే ఆచారం. తను తాను అపవిత్రపరుచుకునే అనుభవాలు లేవు. దూషణ చేయడు, దూషింపబడడు. హల్లెలూయా. ఎవరు చూసినా మంచోడు మంచోడు మంచోడు. హల్లెలూయా. ఇక మీకు చెప్పనా, దానియేలు మీద కక్ష కట్టిన శత్రువులు దానియేలులో ఏదైనా లోపము లోటు ఉందేమని వెతకగా, బైబిల్లో రాసిన మాట ఒకసారి చదువు మాట. దానియేలులో ఏ నేరము చదువు, అదే అధ్యాయం 6వ అధ్యాయంలోనే 4వ వాక్యంలో రాస్తుంది. ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. ఎవరు? శత్రువులు. హల్లెలూయా. ఎవరు చెప్పాలి? శత్రువులు.
శత్రువులు దానియేలులో నేరము వెతికారు, దానియేలులో దోషం వెతికారు, దానియేలులో పాపం వెతికారు, కానీ దానియేలులో ఏమీ కనపడలా. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాళ్ళకి దానియేలులో దొరికిందల్లా ఒకటే ఒక నేరం. దానియేలుకి ఒక పద్ధతి ఉంది. ఏంటి ఆ పద్ధతి అంటే రోజుకు 3 సార్లు బోధింటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోజుకు 3 సార్లు ఏం చేస్తాడు? తప్పనిసరిగా బోధింటాడు. బాగా గమనించండి. నేను అనుకుంటాను దానియేలుకి ఏం అవసరం ఉంది? పెళ్లి పేడాకులు లేనాడు, పిల్లా జల్ల లేనాడు, ఇల్లు కట్టుకోవాలని ఏమైనా ప్రార్థన చేశాడా? అప్పుడే వాగలేమైనా కట్టుకోవాలని ప్రార్థన చేశాడా? మంచి ఉద్యోగం కావాలని ఏమైనా ప్రార్థన చేశాడా? మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు. కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దర్యావేసు రాజ్య పరిపాలనలో ప్రధానులుగా ఇదిగో 120 మంది ముఖ్యులుంటే వారిలో ప్రధానులుగా దానియేలు ఉన్నాడు. ఏ రాజు వచ్చినా రాజుకి కుడి పక్కనే కూర్చోండేవాడు. మీకు తెలుసో తెలీదో ఈ మధ్య పోస్టులు పెట్టారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిలో వేసేటప్పుడు దానియేలు ఉన్నాడు, రాజు పక్కనే కూర్చోన్నాడు. స్తోత్రం ఉన్నది చెప్పలే. హల్లెలూయా. అంటే గమనించండి, ఎక్కడున్నాడో నెబుకద్నెజరు పరిపాలన చేస్తున్న కొలువులో ఉన్నాడు. అంటే దీనస్థితిలో లేడు, మనలాగా పేదరికంలో లేడు. అయితే ఎందుకు ప్రార్థన చేసాడు ఈయన? ఏమైనా ఉద్యోగం కావాలన్నా? పెళ్లి పెడాకులు లేదు, పిల్లల జలం లేదు, ఉన్నారా? ఏమో అక్కడ రాయలేదు దానియేలు యొక్క వంశావళిని గురించి. ప్రియులారా గమనించండి, ఎందుకు ప్రార్థిస్తున్నాడు? ప్రతిరోజు యెరూషలేము వైపుకి తన తలుపులు తెరిచి యథాప్రకారము యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. హల్లెలూయా. హల్లెలూయా. ఎదుగో యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు అన్నట్లుగా యెరూషలేములో పాడైపోయిన ప్రాకారములు తిరిగి కట్టబడాలని, పాడైపోయిన మందిరము కట్టబడాలని, మందిరము నిలపబడాలని, దేవుణ్ణి ఆరాధించే ప్రజలు మనలో లేపబడాలని తపన. అందుకని వాళ్ళు చెప్పారు, రాజా మన దేశంలో పిల్లలకి ఆకలేసినా పాలు తల్లి నడకూడదు, నిన్ను అడగాలి. స్తోత్రం కలుగును కాక. డబ్బాలు పాలు, ట్యాంకర్ పాలు పంపించాలి. ప్రజలకి ఏ అవసరంతో వచ్చినా, నీళ్ళ అవసరంతో వచ్చినా. ఇంకా చెప్తున్నాం, దర్యావేసు రాజు పరిపాలనలో 30 దినములు, అంతేనా, ఎవరు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. కరోనా పెట్టేశారు. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఏ దేవాలయం తలుపు తెరవకూడదు, ఏ మసీదు తలుపు తెరవకూడదు, ఏ చర్చి తలుపు తెరవకూడదు. స్తోత్రం కలుగును గాక. మీకు తెలుసు క్రైస్తవులు ఎంత అల్లాడిపోయారు. ప్రైజ్ ది లార్డ్. అయ్యో మేము మందిరాలకు వెళ్ళలేకపోతున్నామే, ప్రార్థన చేయలేకపోతున్నామే, దేవుణ్ణి ఆరాధన చేయలేకపోతున్నామే. తపన పడిపోయారు దేవుని ప్రజలు. తక్కిన వాళ్ళు అంటారు, వీళ్ళకి ఎందుకండి అంత తపన? వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అంటారు. స్తోత్రం కలుగును గాక. రేపు వాళ్ళు ఏమంటారు మనల్ని? మనం ఆనందకరమైన దేశంలోకి వెళ్ళినప్పుడు అన్ని జనులు మనల్ని ఏమంటారు? మీరు ధన్యులయ్యి అంటారు. ఇప్పుడు మనల్ని హేళన చేసేవాళ్ళు, ఇప్పుడు మనల్ని ఎగతాళి చేసేవారు, ఇప్పుడు మనల్ని ఇదిగో అవమానపరిచేవారు రేపు మనం ధన్యులు అంటారో తెలియదు. అందుకని రాజుకు చెప్పారు, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. చెప్పిన కాడి నుంచి ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేస్తే ఏం చేయాలి? వాడిని సింహాల గుహలో వేయమని. దానియేలు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు, సింహాల గుహలో వేసేస్తాం. వాళ్ళకి ముందుగానే స్టేట్మెంట్ అయిపోయింది. మొత్తం మీద దానియేలు యథాప్రకారముగా తన వాడుక చొప్పుగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. సింహాల గుహలోనికి దానియేలు వేసేసాడు. ఓ సంబరాలు చేసుకుంటున్నారు, అంబరం అంటున్నట్లుగా.
పాపం రాజుకి మాత్రం దానియేలు మీద ప్రేమ ఉంది, ప్రేమ తగ్గల. దానియేలు ఏ దోషం కనపడలేదు కదా, దానియేలు ఏ పాపం కనపడలేదు కదా. ఉదయాన్నే దుఃఖాస్వరముతో సింహాల గుహ దగ్గరకు వచ్చి ఎంత తపనో. స్నేహితులు ఆడికి పోయారు నాకు తెలియదు కానీ, బంధువులు ఆడికి వెళ్ళారు నాకు తెలియదు కానీ, రాజు తన కొలువుని ఇదిగో వదిలిపెట్టి తన సింహాసనాన్ని విడిచిపెట్టి సింహాల గుహ దగ్గరకు వచ్చారు. ఇంకా రాజు యొక్క మనసు మారుతుందేమో ముద్ర రేపించారంట. వచ్చి దుఃఖాసనంతో జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు అంటున్నాడు. అంటే వీడికి అర్థమైంది ఏంటంటే దానియేలు సేవించుచున్న దేవుడు జీవము గలవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడుతున్నాడు. దర్యావేషు రాజుకి అర్థమైంది దానియేలు దేవుడు ఎవరో. ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు. ఏమంటున్నాడు? జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. ఈ సింహాల గుహలో నుంచి, ఈ సింహాల నోటి నుంచి నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా దానియేలు అంటాడు, రాజు చిరంజీవి అవునుగా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది. నీకెలా ఉన్నాను? ఆమె ఏమంటున్నాడు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక సింహాలు ఏ హాని చేయకుండా తన దూతలని పంపాడు. నీ దృష్టిలో కూడా నేను నేరము చేయని వాడిని కాదా? రాజా, ఆలోచన చేయి. ఈ ప్రశస్తమైన సమయంలో ఒక్క నిమిషం మోకరిల్లుదాం.